నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకితో భేటీ. సమిష్టి కృషి వల్లే రాష్ట్రానికి గూగుల్ రాక, అందరం గర్వపడాల్సిన సమయం. మంత్రి లోకేష్. అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్, కొనియాడిన పార్టీ నేతలు. గూగుల్ డేటా సెంటర్ తో ఏపీకి 10,000 కోట్ల ఆదాయం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకితో భేటీ సందర్భంగా పాకిస్తాన్ కు స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు సమీప పొరుగు దేశమని, అక్కడి ప్రజలకు భారత్ శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు. ఇరు దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, దీనిపై సంయుక్త పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఆక్రమణపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇది భారత చరిత్రలోని అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా
ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణలు కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెంకల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఆచరణలో చూపించారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీసు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ముందుగా వారి దీపా తోసుగా పెట్టమ్మా. శాసనమండలి సభ్యులు, పార్టీ పెద్దలు ముందుగా జ్యోతిని ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా సాంబశివరెడ్డి గారిని, వరదు కళ్యాణ్ గారిని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని, రాజశేఖర్ గారిని, పార్టీ పెద్దలందరినీ కూడా భాగస్వాములు కావాల్సింది. ఆ పక్క పట్టు. నివాళులు అర్పించవలసిందిగా నాయకులు కోరుతా ఉన్నాం. జాగ్రత్త. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికాన్ని చవి చూసినటువంటి వ్యక్తిగా చదువుకోవడానికి సంబంధించి కూడా పగలల్లా కూడా పేపర్లు పంచే కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుతో వీధి దీపాల కింద చదువుని కొనసాగించి ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని
ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ, నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కూడా ఒక గురువుగా నిరంతరం కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతోనే ఆయన జీవితం చరమాంకం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఆ రీతిలోనే క్లాసులో పాఠం చెబుతూనే తన ఊపిరిని, శ్వాసని విడిచినటువంటి పరిస్థితులు కూడా మనం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇతర సంస్థలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్ విశాఖకు రావడానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. పద్ధతి ప్రకారం ప్లాన్ చేయటం ఏంటంటే, ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది. ఒక ప్లేస్లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు, కొత్త బిజినెస్లు ఏమున్నాయి, వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎకో సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే. ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని, ముఖ్యంగా నారా లోకేష్ గారు గత 1 year నుంచి బ్యాక్గ్రౌండ్లో సిస్టమేటిక్గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఈ వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 billion, అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇది నా ఒకటి. రెండోది, దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తేనే ఒక దగ్గర గోల్డ్ షాపులు ఉంటే పక్కన 10 గోల్డ్ షాప్స్ పెడతారు, ఆటోమొబైల్ షోరూమ్స్. ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎకో సిస్టంలో ఒక దాంట్లో నుంచి వచ్చి బిజినెస్ చేస్తారు. డేటా సెంటర్స్ అయినా అంతే. ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవరు, లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే, నంబర్ 1 అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1000 పైన ఈజీగా వస్తాయి ఇది ఒక్క డేటా సెంటర్లో. ప్రతి డైరెక్ట్ జాబ్కి ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 times తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. రెండోది, డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను కానీ ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే
ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ, ఒక మూమెంటం, ఒక ఏఐ, మన అమరావతిలో క్వాంటమ్, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో వేరే రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది. కాబట్టి మరొక్కసారి ఇదంతా చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి, గూగుల్ వారితోటి, సుందర్ పిచాయ్ గారితో మాట్లాడి వారికి కావాల్సిన రీఅష్యూరెన్సెస్ అన్నీ ఇవ్వటం అనేది బహుశా చాలా తక్కువ ప్లేసులో జరుగుతుంది. దానికి సహకరించినటువంటి గౌరవ ప్రధాని మోదీ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం రవరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం 1800 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో సాయుధ బలగాలు, పికెట్లు, వాహనాల తనిఖీలు 24/7 నిఘా అమల్లోకి వస్తాయని తెలిపారు. హెలిప్యాడ్, ఆలయ ప్రాంతాల్లో యాక్సెస్, క్రౌడ్ కంట్రోల్ టీములు నియమించారు. పెదనందిపాడు మండలంలోని విజడం కోల్డ్ స్టోరేజ్ లో మంగళవారం సాయంత్రం ఏసీ గ్యాస్ లీక్ అయింది. దీనివల్ల రహదారిలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టుపక్కల ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. సమాచారం అందుకున్న పెదనందిపాడు ఎస్ఐ మధుపాట్ పవన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నమస్తే అండి. ఈరోజు సాయంత్రం పెదనందిపాడు, పాలపర్రు గ్రామాల మధ్యలో చెల్లూరుపేట రోడ్లో విజ్డమ్ కోల్డ్ స్టోరేజ్ నుంచి సుమారు 6:25 ఆ ప్రాంతంలో గుంటూరు నుంచి పెదనందిపాడు దాటి పాలపర్రు గ్రామం వైపు వచ్చేటప్పుడు విజ్డమ్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర స్టార్ట్ అయింది. తుంపరలాగా గ్యాస్ లీక్ అయి బొమ్మన సౌండ్ వస్తుంది ఏసీలో నుంచి. 2 నిమిషాలు కూడా మేము అక్కడ ఆ జర్నీలో ఎక్కడ ఆపాలో బండి అర్థం కాలేదు. ఆ ఏసీ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు జల్లులాగా పడుతుంది. ఇది ఏదో వాసనలే, ఇంకొక 100 మీటర్లు వెళ్తే అన్న ఈ వాసన తగ్గుద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఇంకా అతి ముందుకు వస్తుంటే ఇంకెక్కువ అవుతుంది తప్పితే తగ్గట్లేదు. అలా 400-500 మీటర్లు వచ్చేటప్పటికి స్టార్టింగ్ టైంలో 400-500 మీటర్లు టైం వచ్చేటప్పటికి ఇంకో 100 మీటర్లు కూడా మేము బండి నడపలేము. 2 వీలర్ స్పీడ్కి వెళ్ళినా సరే ఈ మధ్యలో చచ్చిపోతామని అంత భయం కలిగిందండి. అది దాటి యువతలకు వచ్చాము. ఒక 500 మీటర్ల తర్వాత ఆ ఆవిరి కొంత తగ్గింది.
తర్వాత క్రమేణా ఆవిరి వస్తానే ఉంది. మేము పాలపర్రు అందరూ ఎదురొచ్చిన బైకులకి, కార్లకి, 3 వీలర్స్కి మొత్తానికి కూడా బస్సులకి అన్నిటికీ మేము చెప్పుకుంటూ ఆపుకుంటూ వస్తున్నాం. ఎల్లబాకండి ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ వచ్చే క్రమంలో మేము పాలపర్రు వచ్చేటప్పటికి 20 నిమిషాలు 25 నిమిషాలు పట్టింది. మా ఎనిగిడితో ఆ విషవాయువులు మళ్ళీ పాలపర్రు గ్రామం కూడా మొత్తం వ్యాపించి ఇప్పుడు ప్రజెంట్ అందరూ బయట ఉండే వాళ్ళందరినీ లోపల పంపించి తలుపులే కిటికీలు వేసుకోండి అని చెప్పాము. వాయువులు మాత్రం బాగా ఘాటుగా ఉన్నాయి. నేను కూడా ఇప్పటివరకు మాస్క్ పెట్టుకునే ఉన్నాను. అందరూ మాస్క్ పెట్టుకొని బయట ఉన్నారు. ఉండగలిగిన వాళ్ళు 5-10 మంది. ఎక్కువ మందిని ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకోమని చెప్పామండి. మేము రాగానే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి ఆ పెదనందిపాడు అడ్డ రోడ్డు దగ్గర ఏదైతే చెల్లూరుపేట వచ్చే అడ్డ రోడ్డు ఉందో ఆ అడ్డ రోడ్డు దగ్గర పోలీసులు చాపితే కానీ ఆ జనవాగరా అటు నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఎమ్మటే 6:40 ఆ ప్రాంతంలో. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఎవరైనా బజార్లో ఉంటే మాస్క్ పెట్టుకొని మాత్రం వస్తున్నారు. మాస్కులు కూడా చూపించవచ్చు. ఇక్కడ అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. అందరూ కిటికీలు వేసుకొని ఇళ్లలో ఉండిపోయారండి. 7 గంటల టైంలో కూడా అందరూ కిటికీలు వేసుకొని ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ వాయువుల వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతాయో, ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు కలుగుతాయో మాకైతే తెలియదు. మేమైతే పూర్తిగా పీల్చున్నాం. 2-3 ఇప్పుడే ఫోన్ చేసి కూడా చెప్పారు, వాంతులు అవుతున్నాయనే మాట చెప్పారు. ఆల్రెడీ మేము కూడా గాలిలో నుంచి వచ్చిన మొదటి వ్యక్తులం కాబట్టి ఈ గుండె కూడా కొంచెం దిమ్ముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రేపు పొద్దుడికి ఏమని జరుగుతుందని తెలియదు. ఇదంటే సమాచారం. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నుండి శ్రీ పవనగిరి స్వామీజీ అన్నవరం దేవస్థానానికి వెళ్లిన అనంతరం ఈవో చేతుల మీదుగా సన్మానం. ఏవో మాట్లాడుతూ దీక్షలు వేసుకునే భక్తులకు దీక్ష మాలలు, పూజా పుస్తకాలు, వస్త్రాలు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్స్ ఇవన్నీ అందించాలని భక్తులకు శ్రీ పవనగిరి స్వామీజీకి ఇవ్వడం జరిగింది. ఈ నెల 17న దీక్షలు వేసుకునే భక్తులు భువనగిరి దేవస్థానానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. 2000 భక్తులకు వస్త్రాలు, మాలలు అందించగలము అని స్వామీజీ చెప్పడం జరిగింది. రాజేంద్ర
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిత్యానందవేద్యం సదా కళావంతం నటేతు ప్రభావం చతుషష్ఠి కళా సేవితాంతరంగ సంచారణం అంటే అంతరంతగా వాళ్ళందరూ కూడా ఖర్చు చాలా మంచి కార్యక్రమం చాలా అందంగా జరుగుతుంది. ఒక చరిత్ర ఏంటంటే శ్రీ వేల సుబ్బారావు గారు అక్కడ హీరో గారు జ్ఞాన నిర్వహణ గారు వారు చేయకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఈ యొక్క దీక్షామాలను వదిలేదన్నింటినీ కూడా వారు చేయకుండా ఈ కుగ్రామానికి ఈ అడవిలో నిశ్చయం అనేది ఒక సాహసమైన కార్యక్రమం వారు చేయకుండా జరుగుతున్నది గిరిజన ప్రాంత వాసులందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైగా వారు రాబోయే సమయంగా అంటే సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి గారు వచ్చినట్టుగా యాదవులు ఆశీర్వదించినటువంటి రావడం అనేది గిరిజన ప్రాంత వాసులకు అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ఈ కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.